హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఇటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులు స్థానికంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలను కూడా వాటి యొక్క వివరాలు అనేది తెలియకుండా ఆ ఉద్యోగ అవకాశాలను కోల్పోతుంటారు. సో అటువంటి వివరాలు అందించడం కోసం వచ్చిందే ఈ లోకల్ యాప్. సో మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో అనేక ప్రైవేట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి వివరాలను మీరు ఈ లోకల్ యాప్ ద్వారా అయితే పొందవచ్చు. ఇంకా అదే కాకుండా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఈ లోకల్ యాప్ ద్వారా వారైతే అందించడం జరుగుతుంది. సో ఇంకా మీరు ఏదైనా మీరు ఉన్నటువంటి స్థానిక ప్రాంతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని స్థానికంగా విస్తరింపజేయాలనుకున్నా కూడా దీనిలో మీరు పోస్ట్ అయితే చేయవచ్చు. ఇంకా అదే బిజినెస్లో మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనుకున్నా కూడా మీరు ఈ లోకల్ యాప్ ద్వారా అయితే దానిలో పోస్ట్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా మీకు గ్రామ పరిధిలో ఉన్నటువంటి న్యూస్ కావచ్చు, ఇంకా మండల పరిధి, జిల్లా, ఇంకా జాతీయ అంతర్జాతీయ లెవెల్లో ఉన్నటువంటి న్యూస్ని కూడా మీరు ఎప్పటికప్పుడు అత్యంత ఫాస్ట్గా ఈ లోకల్ యాప్ ద్వారా అయితే తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్ రిలేటెడ్ అంశాలే కాకుండా మ్యాట్రిమోనీ లాంటి విషయాలను కూడా మీరు ఈ లోకల్ యాప్ ద్వారా అయితే తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అత్యంత ఫాస్ట్గా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో దీని యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అత్యంత ఫాస్ట్గా మీరు దీని ద్వారా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 1927 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం అంటూ మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే వివిధ డిపార్ట్మెంట్లోని ఖాళీగా ఉన్నటువంటి 1927 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినట్టు తెలిసింది. సో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అయితే వెలువడవలసి ఉంది. సో ఇందులో మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 1200 వరకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు అయితే ఉన్నాయి. సో మిగతావి R&B, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, గ్రాండ్ వాటర్ డిపార్ట్మెంట్లో సో దీనికి సంబంధించిన పోస్టులట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున ఇంజనీర్ల రిక్రూట్మెంట్ అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారని హైదరాబాద్ ఇంజనీర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశం ఒక ప్రకటన ద్వారా తెలియజేసినట్టు మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి 1927 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినట్లుగా ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు అనేది ఈ రోజు లేదా రేపైతే వెలువడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను ఫర్దర్ మన ఛానల్లో పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో టీచర్ పోస్టుల భర్తీ అంటూ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టెట్ ఫలితాల విడుదలతో మార్గం సుగమం. సో పాఠశాల విద్యాశాఖలో 9096 పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం. ఇక నోటిఫికేషన్లే జారీ చేయడమే మిగిలిందంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనం ఇంతకు ముందు వీటికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం కూడా రావడం జరిగింది. దానిలో మనకు మైనార్టీ గురుకుల విద్యాలయ సొసైటీలో 1445 పోస్టులు, మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల విద్యాలయ సొసైటీలో 3870, ఇక గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలో 1514, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలో 2267, మొత్తం ఈ అన్ని పోస్టులకు సంబంధించి సో 9096 పోస్టులకు సంబంధించి మనకైతే ఇప్పటికే ఆర్థిక శాఖ అయితే ఆమోదం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే సో రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కోళ్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సో పాఠశాల విద్యాశాఖతో పాటు గురుకుల కావచ్చు, మోడల్ స్కూల్లో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనుంది. ఇప్పటికే 9096 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 17న ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు శుక్రవారం వెల్లడి కావడంతో ఇక నోటిఫికేషన్లు ఇవ్వడమే మిగిలింది. సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హత తప్పనిసరి. సో తెలంగాణ వచ్చాక మనకు 2016 కావచ్చు, 2017లో టెట్ నిర్వహించారు. సో గతంలో టెట్ వ్యాలిడిటీ 7 ఏళ్ళు ఉండగా సో ఇటీవల దానిని జీవితకాలం పొడిగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీంతో క్వాలిఫై అయిన వారికి సమస్య లేకపోగా సో 2017 అంతకు ముందు దాని తర్వాత క్వాలిఫై అయినటువంటి వారికి కూడా ఇటీవల ఉపాధ్యాయ విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా మనకు జూన్ 12న అయితే టెట్ నిర్వహించారు. సో ఫలితాలు శుక్రవారం విడుదల చేసినట్టు ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో టెట్ కంప్లీట్ అయిపోయింది కనుక నెక్స్ట్ ఇక నోటిఫికేషన్లు జారీ చేయడం మిగిలిందంటే ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం ఆల్రెడీ ఇక్కడ 9096 పోస్టులకు సంబంధించి మనకు సో గత 1 వీక్ బ్యాకే ఆర్థిక శాఖ అయితే ఆమోదం ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏ విధంగా రిలీజ్ చేస్తారో, వీటి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇది మనకి ఈసారి గురుకుల బోర్డుకి అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే గవర్నమెంట్ అయితే అప్పచెప్పింది కనుక సో దీనికి సంబంధించి
సంబంధించి ఇంకా ఫర్దర్ ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మనం మన ఛానల్ ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయండి అంటే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ మనకి ఒక అప్డేట్ను మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల సంఖ్యను తగ్గిస్తామని ప్రభుత్వాలు ప్రకటించడం తప్ప పటిష్టమైనటువంటి కార్యాచరణ లేదు. వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీకి నోచుకొని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ భారీగా ఉంటుందంటూ ఇక్కడైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల కాల పరిమితిని ప్రతి ఏటా పొడిగించుకుంటూ ఇప్పుడు ఆ ఊసి ఎత్తడం లేదు. సో భర్తీ చేసి పొడిగింపు ఉత్తర్వులు 2010 వరకే కొనసాగాయి. గత భర్తీ ప్రక్రియ పొడిగింపు ఉత్తర్వులను పరిశీలించగా మిగులు పోస్టుల కాల పరిమితిని 2010 జూన్ 30లోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులైతే జీవో నెంబర్ 16ను 2009 జూన్ 3న జారీ చేసింది. సో పోలీసు కావచ్చు, విద్యాశాఖ మినహాయిస్తే ఇతర శాఖల్లో క్లాస్ 2 నుంచి క్లరికల్ ఉద్యోగాల వరకు ఖాళీలు భారీగా మిగులుతున్నాయి. సో 2007 వరకు పొడిగించి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల కాల పరిమితిని ఒక ఉత్తర్వు అయినటువంటి జీవో నెంబర్ 216 తేదీ అనేది 2008ని అనుసరించి ఈ ఏడాది 2008 జూన్ 30లోగా వాటిని భర్తీ చేయకుండానే ఆ జీవో గడువు ముగిసింది. అంటే సో జీవోలు రిలీజ్ చేస్తూ వాటిని పెంచుకుంటూ పోతున్నారు, కానీ వాటికి సంబంధించిన భర్తీ అనేది కొనసాగుతలేదంటే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన అప్డేట్ మనం ఓవరాల్గా అయితే చూడవచ్చు. సో వీటికి సంబంధించి ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా. సో వీటికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకోవచ్చు, ఆయా విద్యా అర్హతలు పొందినటువంటి వాళ్ళు వీటి కోసం వెయిట్ చేస్తున్నట్లు, ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోవాలన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే టెట్లో ఉత్తీర్ణత సగానికి తక్కువే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిన్న మనకు టెట్ ఫలితాలు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1లో 32.68%, పేపర్ 2లో 49.64 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 5 ఏళ్ల తర్వాత టెట్ హడావుడి లేకుండా ఫలితాలు వెల్లడి, నెట్లోనే ఫలితాలు చూసుకునేటువంటి అవకాశం అంటూ మనం చూడవచ్చు. సో టోటల్గా ఇక్కడ పేపర్ 1కి వచ్చినటువంటి దరఖాస్తులన్నీ, హాజరైన వారు ఎంతమంది, ఉత్తీర్ణత శాతం ఎంత అని చెప్పేసి ఇక్కడైతే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసిన అభ్యర్థుల్లో సగం మంది కూడా ఉత్తీర్ణత సాధించలేదు. సైన్స్ గణితం నేపథ్యంలో ఉన్న అభ్యర్థులే ఎక్కువ శాతం అర్హత సాధించారు. గత నెల 12వ తేదీన జరిగినటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి 2 పేపర్లలో మొత్తం మనకి ఇక్కడ రాసినటువంటి వ్యక్తులు వచ్చేసి 5,69,341 మంది దానికి హాజరు కాగా శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మనకు దీనికి సంబంధించినటువంటి ఫలితాలను అయితే విడుదల చేసింది. సో వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆర్భాటం లేకుండా ఈ ఫలితాలను అయితే రిలీజ్ చేశారు. అంటే ఎటువంటి మీడియాను కనుక పిలిచి, అంతకుముందు ఏంటంటే మీడియాను పిలిచి సో వాటికి సంబంధించినటువంటి ఆ ఫలితాలను అయితే రిలీజ్ చేసి, ఈసారి ఆ విధంగా కాకుండా డైరెక్ట్ నెట్లోనే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో 2017 ఉత్తీర్ణత, 2016 ఉత్తీర్ణత కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉత్తీర్ణత పర్సెంటేజ్ తగ్గిందంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సో డిగ్రీలో జాబ్ గ్యారంటీ కోర్సులు అంటే కూడా అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో కాలేజీల వారిగా కోర్సుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈ కామర్స్, గేమింగ్, గ్రాఫిక్ డిజైనర్, యానిమేషన్ కోర్సులో అంతర్భాగంగా ఇంటర్న్షిప్ అమలు. సో కొత్తగా BA ఆన్సర్ హిస్టరీ కోర్స్ సైతం ఆరంభం. 11 అటానమస్ కాలేజీల్లో నిర్వహణకు అనుమతి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నేటి సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ పూర్తి చేసిన వారికి జాబ్ గ్యారంటీని ఇచ్చేటువంటి కోర్సులు ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్లో అనతి కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి కోర్సు. సో ఇంతకాలం ఇంజనీరింగ్కే పరిమితంగా ఉన్నటువంటి ఈ కోర్సు ఇప్పుడు BSc విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. సో రాష్ట్రంలో 11 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకుందంటే ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఏ కాలేజీలకు అనుమతి ఇచ్చారనేది కూడా ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనకు ఈ డిగ్రీలోనే మనకు జాబ్ గ్యారంటెడ్ కోర్సులకు సంబంధించి ఈ 11 కాలేజెస్కి సంబంధించినటువంటి వారికి అయితే అనుమతులు ఇచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో జూనియర్ కాలేజీలుగా 86 గురుకులాలు అంటూ చూడవచ్చు. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్ల ఏర్పాటుపై కాన్సెప్ట్ నోట్ తయారు చేయండి, అధికారులను ఆదేశించినటువంటి CS అంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్రంలో 86 గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. సో శుక్రవారం BRK భవన్లో ఉన్నటువంటి అన్ని సంక్షేమ శాఖ అధికారులతో గురుకుల పాఠశాల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించి సో ఇటువంటి అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం 75 SC, 7 ST, 4 BC గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసినట్లయితే సో ప్రపంచ సంపదలో G7 వాటా 60% అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా జరిగినటువంటి G7 సంబంధించి కావచ్చు. సో G7కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో దాంతోపాటుగా సో నవోదయ స్కూల్స్ టీచింగ్ జాబ్స్ సంబంధించిన అప్డేట్ కావచ్చు. సో ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈరోజు అయితే చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. వీలైతే దీని యొక్క ఆర్టికల్ PDFని నేను కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క వెబ్సైట్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే
రెండున గ్రూప్ 1 తెలంగాణ మాడ్యూల్స్పై ఉచిత సదస్సు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గ్రూప్ 1 పరీక్ష రాసే అభ్యర్థుల కోసం తెలంగాణ మాడ్యూల్స్పై ఈ నెల 2న ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్టు మనకు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ అయినటువంటి కృష్ణ ప్రదీప్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, ఎకానమీ, జాగ్రఫీ తదితర అంశాలపై ఉదయం 10 గంటల నుంచి ఉచిత అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. సో సదస్సుకు ప్రణాళిక సంఘ అధ్యక్షుడైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కూడా హాజరు కానున్నట్లు ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వివరాల కోసం కొన్ని నెంబర్స్ ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ నెంబర్స్ని అయితే సంప్రదించి మీరు దానికి ఇంట్రెస్ట్ ఉంటే దానిలో అయితే పార్టిసిపేట్ కాండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు సీడాక్లో 450 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇక్కడ రీసెంట్ అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించినటువంటి తదితర పోస్టులు అయితే దీనిలో ఉన్నాయి. ఇంకా అదే కాకుండా సికింద్రాబాద్లో ఉన్నటువంటి నైపెడ్లో కూడా కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జూలై 20 వరకు వీటికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే మీకు ఇది 6 months వ్యాలిటీ తోటి అయితే అందించడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించాం. దానికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితేనే ఈ కోర్సెస్ బై చేయండి. ఇంకా కరెంట్ అఫైర్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ సంబంధించి తెలంగాణ చరిత్ర 1500 బిట్స్ తోటి అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో జస్ట్ 99 రూపీస్కి మీకు ఇది అందుబాటులో అయితే ఉండడం జరిగింది. ఇంకా ఉద్యమ చరిత్రకు సంబంధించి కూడా 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి ఇది కూడా మీకు అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసినట్టయితే వీటికి సంబంధించిన వివరాలు అయితే పొందవచ్చు. ఇంకా ముందు కూడా చాలా కంటెంట్ మన యాప్లో వస్తుంది. ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.